రాయబడినటువంటి లేఖన భాగంలో ప్రశ్నతో ప్రారంభమవుతున్నటువంటి ఒక అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న ఏంటి అనంటే, ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ పేరు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనంటే సద్దూకయ్యులు. ఏం పేరమ్మా? సద్దూకయ్యులు. ఇశ్రాయేలీయుల యొక్క మత నాయకుల్లో ఉండేటువంటి కొన్ని బృందాలలో సద్దూకయ్యులు అనబడుతున్నటువంటి బృందం కూడా ఒకటి. అలాగే వేరే వాళ్ళు ఉన్నారా అని అంటే ఉన్నారు. వాళ్ళలో పరిసయ్యులు కూడా ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇలా కొన్ని కేటగిరీస్కి చెందినటువంటి బృందాలు చాలా యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసిన కాలం నాటికి ఇశ్రాయేలు జనాంగంలో ఉంది. సరే, ఇప్పుడు సద్దూకయ్యుల దగ్గరికి మనం ఒకసారి వద్దాం. అసలు ఎవరు వీళ్ళు? ఈ కేటగిరీ చెందినటువంటి ఈ వ్యక్తులలో అసలు ఏంటి క్వాలిటీస్? అసలు వీళ్ళు ఏమి చేయబోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు, ఎలాంటి ఉద్దేశాలను వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తున్నవారు అని అంటే, వాస్తవానికి వీళ్ళు కుశలమైనటువంటి ప్రశ్న అడిగినప్పుడే వీళ్ళ మైండ్ సెట్ మనం ఎరిగి ఉండాలి. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక విధముగా తప్పు పడదామనేటువంటి అంశాలు ఆ రోజుల్లో వీళ్ళకే కాదు, అక్కడ ఉన్నటువంటి సమస్త జనాంగానికి ఉండేవి. అలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు యేసుప్రభు దగ్గరికి వచ్చినాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే అని మనం గుర్తెరగాలి. ఫస్ట్. రెండు, ఈ సద్దూకయ్యులకు ఉన్నటువంటి కొన్ని విశ్వాసాల్లో ఒకటి ఏంటి అని అంటే, చాలా బలంగా వాళ్ళు నమ్మేది ఏంటంటే, పునరుద్ధానం అనేది ఈ భూమి మీద లేదు, మనిషి మరణంతోనే వారి జీవితం అంతమైపోతుంది అనే ఒక ఆలోచనను పెట్టుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకు ఇలాగూ ఉంటారు అని అంటే, వాస్తవానికి ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి 5 కాండాలను బైబిల్ గ్రంథములో ధర్మశాస్త్రము అని ఆపాదించబడి చెబుతూ ఉంటాం. ఈ ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా పునరుద్ధానమును గూర్చినటువంటి అంశము లేదు. అందుకని పునరుద్ధానము లేదు అని ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారు వీళ్ళు. దాని విశ్వాసం అనకూడదు, కానీ ఒక రకంగా వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఆలోచించింది మాత్రమే సత్యము అనేటువంటి ఒక అపోహలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎవరు? ఈ సద్దూకయ్యులు. కాబట్టి వీళ్ళు మృతుల పునరుద్ధానము లేదని, మరలా చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనేటువంటి అంశము అసలు ఈ భూమి మీదే లేదు అనేది వాళ్ళ వాదన. ఇలాంటి వాదనతోటి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక చిక్కు ప్రశ్న తీసుకుని వచ్చారు. అంటే వాళ్ళు అనుకున్నారు చిక్కు ప్రశ్నని, యేసుక్రీస్తు ప్రభు వారికి అది చాలా చక్కని సమాధానం చెప్పబోయేటువంటి ప్రశ్న అని వాళ్ళకి తెలియదు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాయి. ఒకసారి పాపాత్మురాలైన స్త్రీని అనేకులైన వద్దకు తీసుకొచ్చి, బోధకుడా, మోషే ధర్మశాస్త్రమందు ఇదిగో వ్యభిచారం చేసి తప్పు పట్టినటువంటి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని రాయబడి ఉంది, కాబట్టి మరి ఈ స్త్రీని చంపాలా వద్దా అనేటువంటి ఒక ప్రశ్న యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభు వారు ఏమంటారా అని. యేసు ప్రభు వారు ఏమంటారు? వాస్తవానికి లేఖనానుసారం అయితే నిజమే, కాబట్టి మీరు అందరూ రాళ్ళేసి కొట్టి చంపేయండి అని అనాలి కదండి. మరి ధర్మశాస్త్రాన్ని, లేఖనాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను అని అన్నారు, కాబట్టి ఆ మాట చెప్పాలి. మరి ఆ మాట చెప్తే నిజంగా కొట్టి చంపేస్తే మరి ఆయన కరుణామయుడు అవ్వడుగా. మరి దానికి ఆయన దగ్గర ఒక చక్కని సమాధానము వారికి చెప్పారు ఆ రోజు. ఏమని? ఓకే, ధర్మశాస్త్ర ప్రకారము మోషే చెప్పాడు కాబట్టి మీరందరూ రాళ్ళు కొట్టి చంపేయండి, తప్పు ఏమీ లేదు. కాకపోతే మీలో పాపము చేయని వాడు ఎవడు? మొదటగా రాయి వేయండి అన్నాడు. ఈ సమాధానాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఊహించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మహాజ్ఞాని కదా, ఆయనకి తెలియంది అసలు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. అందుకు ఆయన కోసము హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనములో ఏమంటారంటే, నానా విధములైనటువంటి విషయాలు అక్కడ రాయబడుతూ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటాడు. రెండోది అదే మాటలో అదే లేఖనములో అంటాడు, ప్రభు ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన బేస్ చేసుకునే సమస్తము కలిగిందనే విషయాన్ని ఆ రోజు అక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకి నొక్కి చెప్తూ ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియంది ఏమీ లేదు. ఆయన సర్వజ్ఞాని, అనేక విషయాలు ఎరిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఇది సద్దూకయ్యులకు తెలియక పాపం వచ్చి అడిగేశారు ప్రశ్న. అయితే నేను అంటాను, వాళ్ళు ఏ కారణం చేత ఆ ప్రశ్న అడిగారో నాకు తెలియదు, కానీ ఆ ప్రశ్న అడగడం చాలా మంచిది అయిందని నేను నమ్ముతాను. ఎందుకు అని అంటే, ఈ ప్రశ్న అప్పుడు అడగకపోతే ఇప్పుడు మనలో చాలామందికి సమాధానం తెలియదు. తెలుస్తుందంటారా? మనము కూడా ఏమనుకుంటామంటే, నేను కూడా కొన్ని రోజుల వరకు, అంటే
పూర్తిగా రక్షణ అనుభవం లేనప్పుడు అందరూ ఒరే మీ మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే నమ్ముకుంటే కరెక్ట్ కాదు, మీ ఇంట్లో మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తమ్ముళ్ళు అందరూ కూడా రక్షించబడాలి, అందరూ పరలోక రాజ్యం వెళ్ళడం వద్దా, నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావని మా పాస్టర్ గారు నన్ను కొంచెం ఇంప్రెస్ చేసేవారు. అంటే నేనేమనుకునేవాడిని, అక్కడ కూడా మా అమ్మ ఉంటుంది, అక్కడ కూడా మా నాన్న, అంటే ఈ వరసలు ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండేవాడిని. వాస్తవానికి అదేమి తప్పు కాదు, మనతో పాటు మనతో ఉన్నవారు అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలన్న కాన్సెప్ట్ మంచిదే. కానీ అక్కడ అమ్మ నాన్న భార్య పిల్లలు ఇక్కడ ఉండేలాగా పరిస్థితులు అక్కడ ఉంటాయనే విషయాన్ని నేను కూడా కొన్నిసార్లు తప్పుగానే అపార్థం చేసుకున్నాను. కానీ ఇలాంటి శిలువ ధ్యాన కూడికల్లో ఈ హోలీ వీక్ అనబడుతున్నటువంటి సందర్భంలో ఒక దైవజనులు వచ్చి దీనికోసం వివరించినప్పుడు నాకు కొంచెం చాలా లోతైనటువంటి విషయము బాగా అర్థమైంది. ఏంటనంటే అందరూ పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు రక్షించబడిన వారు మాత్రమే వెళ్తారు, కానీ అక్కడ ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరు కూడా పెళ్లికి ఇయ్యబడరు, అందరూ దేవదూతలు పోలి ఉంటారు అన్న విషయం ఆ రోజు నాకు అర్థమైంది. నిజానికి ఈ సద్దుకైలు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుని అడిగిన ఆ ప్రశ్న ఈరోజు మనందరికీ ఒక కనువిప్పుగా కనబడుతుంది. ఇలాంటి ప్రశ్నలు వాస్తవానికి సేమ్ ప్రశ్న మన దగ్గర రాకపోవచ్చు, కానీ దీనికి కాస్త సిమిలర్గా ఉన్నటువంటి ప్రశ్నలు చాలాసార్లు బయట వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఎలాగో సమాధానం చెప్పాలి అనే అంశాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనకు తెలియజేశాడు. అసలు వాళ్ళు ఏమడిగారు, ప్రభు ఏ సమాధానం చెప్పాడు, ఈ రెండు విషయాలను నేను చెప్పేసి నా సమయాన్ని ముగిస్తాను, తిరిగి మళ్ళా దైవజనులకు అప్పగిస్తాను. చూడండి, అసలు ఏమడిగారు సద్దుకాయలు అంటే, సహోదరుల్లో ఒక వ్యక్తికి భార్య ఉంది, అతడు చనిపోయాడు. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము తక్కిన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆ చనిపోయిన వానికి సంతానం కలిగించాలి అని రాయబడి ఉంది కదా ప్రభువా. మరి అలాగే ఇక్కడ మాలో సహోదరులు ఉన్నారు, అందులో ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు, నెక్స్ట్ తన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అలా మూడో వాడు చేసుకున్నాడు, ఆఖరికి 7వ వాడు వరకు చేసుకున్నారు, కానీ ఎవరికీ పిల్లలు లేరు, అందరూ చనిపోయారు, ఆఖరణ ఈమె కూడా చనిపోయింది. సో ఇప్పుడు మా ప్రశ్న ఏంటి అంటే, పరలోక రాజ్యంలో పునరుద్ధానంలో మరి వీళ్ళందరూ ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది, అందరికీ భార్యగా ఉంటుందా అనే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి సమాధానాన్ని మనం ఒకసారి చూద్దామా. అందుకు యేసు ఇలాగ అంటున్నారు, చూడండి, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు. అంటే ఇక్కడ లాంటిది వయసుకు వచ్చిన వెంటనే అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి. ఒకవేళ ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడైనా వింటూ ఉంటాం, పెళ్ళయిందండి పాపం సంవత్సరానికే భర్త చనిపోయాడు, పెళ్ళయిందండి సంవత్సరానికి భార్య చనిపోయింది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అలాంటి వారికి అమ్మ మళ్ళీ పెళ్లి చేయండి లేదా మళ్ళీ పెళ్లి చేసుకోమని మనం కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఇలాంటివి అసలు పరలోక రాజ్యంలో అసలు పరమున అంటే మృతుల పునరుద్ధాన దినమందు అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా జరగవు అనేది ప్రభు ఇచ్చినటువంటి సమాధానం. ఈ సమాధానానికి చాలామంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే, అక్కడ అలాగూ జరగదు అని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మరి ఎలా ఉంటాము అనేది ఒక ప్రశ్న మన దగ్గరికి రావచ్చు. అంటే అక్కడ అసలు ఏముండవు, మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ఎలా ఉంటాం, దానికి సమాధానంగా యేసుక్రీస్తు ప్రభు దాని కిందన ఒక చక్కని విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారు ఆయన? అమ్మా ఏంటమ్మా? వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమూహములను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావరు. అంటే మరి ఏమీ చేయకపోతే ఎలా ఉంటారు పరలోక రాజ్యంలో అని అంటే, వారు దేవదూతల వలెను దేవుని కుమారుల వలెను ఉందురు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈయనకి అన్నీ తెలిసినట్టు చెప్పేస్తూ ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు కదండి. సద్దుకాయలు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. సరే, అక్కడ అలా ఉండదురా అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యంలో ఏం జరగబోతుంది, మృతుల పునరుద్ధాన దినమందు ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఏదో తెలిసినట్టు చెప్తూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అంటారా, తెలియదంటారా?
చెప్పాలి. తెలుసు అంటారా, తెలియదంటారా? తెలిసే అంటారా? ఎలా తెలుసుంటారు యేసుక్రీస్తు ప్రభు వారికి? అసలు తెలియడానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఆయన దేవుని కుమారుడు, మళ్ళీ దేవుడు, అంతేనా? ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయము 38వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ కొంచెం నెమ్మదిగా చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చూడండి, ఇక్కడ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. ఎక్కడి నుంచి వచ్చారట ఆయన? ఒకసారి జాగ్రత్త వినండి. ఎక్కడి నుంచి వచ్చారట? పరలోకము నుండి దిగి వచ్చారు. దిగి అంటే స్టెప్ డౌన్, అంటే ఒక్కసారి ఆయన ఉన్న ప్రదేశం నుంచి అసలు ఎప్పటికీ దేవుడు అనబడుతున్నటువంటి కాన్సెప్టే లేనటువంటి దానిని ఊహించుకొని మరి మనుషులను ప్రేమించి వారు నశించిపోవడం ఇష్టం లేక ఆ పరలోకంలో నుంచే దిగి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే దిగి వచ్చిన ఆయనకి వచ్చిన ప్లేసు తెలుసంటారా, తెలియదంటారా? చెప్పాలి. తెలుసంటారా, తెలియదంటారా? తెలుసు కాబట్టే అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఈయన చెప్పగలిగాడు. తెలుసు కాబట్టే ఒకవేళ చనిపోయి ఒకవేళ పునరుద్ధానం అయితే పునరుద్ధానమందు లేపబడినటువంటి మీరందరూ కూడా ప్రభు దగ్గర ఎలా ఉంటారో చెప్పగలిగారు ఈయన. అంతే కదా? దాని ఆన్సర్ అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఎందుకు తెలుసు అంటే ఆయన మాత్రమే పరలోకము నుండి వచ్చినటువంటి ఏకైక దేవుడు, ఏకైక మనుష్యుడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు ఆ విషయం, ఎవ్వరికీ తెలియదు. దారి చూపేవాడు సరైన ఒక్క మనిషి ఉన్నా చాలు. మనం ఎంతమంది అనకూడదు అంటే ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్న మనం అందరం బ్లైండ్ మెన్స్ అయితే దారి చూపగలిగిన వాడు ఒక్కడున్నా చాలు. వాడిని పట్టుకుని ఏం చేస్తాం? వెనకాతలు ఉండి ఎక్కడికి గమ్యస్థానం ఉందో, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతాం. ఈ రోజున మనందరికీ దారి చూపించడానికి దిగి వచ్చినటువంటి మనుషుడు లేదా దేవుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు మాత్రమే పరలోకం ఉందని తెలుసు. ఆయనకు మాత్రమే పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారో తెలుసు. ఆయనకు మాత్రమే పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసు. మరి పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి ఆ దేవుడు చెప్పిన విషయం ఏంటంటే అసలు పెండ్లికి ఇవ్వబడరు, ఎవరు పెండ్లి చేసుకోరు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అసలు ఇక్కడ ఉన్న మనం అందరూ పరలోక రాజ్యం వెళ్తామా? నా మాట అర్థమైందా? నా ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చేశారు. మరి ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? అసలు మనమందరూ పరలోక రాజ్యం వెళ్తామా? చెప్పండి, వెళ్తామండి అన్నవారు నమ్మకంగా ఒకసారి నేను వెళ్తానండి అన్నవారు ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్య బాబోయ్, గట్టిగా అన్నాను. మీరెవరో ఏం చెప్పారో కూడా నాకు వినబడలేదు. వెళ్తామా? అసలు వెళ్ళడానికి దేవుడు మనకి ఈ భూమి మీద కొన్ని సూక్తులు లేదంటే కొన్ని విషయాలను చాలా చక్కగా చెప్పారు. మీరు రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనము రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం పొందాలి, మారు మనసు పొందాలి, 3 బాప్తిస్మము తీసుకోవాలి. ఈ 3 తర్వాత చచ్చిపోయేంత వరకు క్రీస్తును మనము ముందు పెట్టుకొని ఆయనలా బ్రతకడానికి ఎన్నో విషయాలను బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టి చచ్చిపోయేంత వరకు అలా బ్రతకడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి మనము పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే, పరమునకు చేర్చబడాలంటే కొన్ని విషయాలను బైబిల్ గ్రంథం నుంచి ఆయన ఎత్తి చూపించాడు. ఏంటి అని అంటే చూడండి, ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21వ వచనాన్ని ఒకసారి చదువుదామా? చూడండి, శరీర కార్యములంట స్పష్టమై ఉన్నవంట. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, చెప్పండి, కాముకత్వము, వినండి, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి
నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో ఎలా చెప్తున్నారట? జాలు వినండి, ఎలా చెప్తున్నారట? స్పష్టముగా క్లియర్ కట్గా చెప్తున్నాను, వినండి. వీటిలో ఏది మీ లోపల ఉన్నా వాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరాడు. ఎవరైనా కానీ మీరందరూ ఇందాకలా అందరూ పరలోక రాజ్యం వెళ్తారా అంటే దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఏదో చెప్పపోతే ఈడు ఏమంటాడులే, మనం ఇక్కడ ఉండిపోతామా, లేదంటే చెబితే ఏమంటారులే అన్న ఆలోచనతో కొంతమంది చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేదు. సరే, దాని విషయం పక్కన పెట్టండి, నేను దాన్ని పట్టించుకోను. కానీ ఈరోజు ఏమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాల్లో ఏదో ఒక అంశము నీ లోపల ఒక్కటి ఉన్నా చాలు, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. కానీ ఆ విషయం ఎవరికి తెలుసా? మీ అందరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీరందరూ నన్ను చూస్తున్నారా? వీటిలో ఏదైనా ఒకటి నాలో మీకు కనబడుతుందా? మామూలుగా కనబడుతుందా? కనబడదు. పోనీ మీలో నాకేమైనా కనబడుతున్నాయా? కనబడవు. కానీ ఎవరికి కనబడతాయి? ఎవరికి తెలుసు అంటారు? ఇవన్నీ దేవుడికి తెలుసు. రెండవది ఇంకొకరికి తెలుసు. ఎవరికి తెలుసు అమ్మా? మీకే తెలుసు, నాకే తెలుసు. నా జీవితంలో ఇలాంటివి ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. రెండవది దేవుడికి తెలుసు. సో ఇప్పుడు ఈ రాత్రి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆఖరి ఘట్టంలోకి వచ్చేసాము. శిలువ ధ్యాన కూడికల్లో 40 రోజులు ధ్యాన కూడికలకు అటెండ్ అయ్యాము. చాలా విషయాలు నేర్చుకున్నాము, చాలా పాఠాలు మనం అన్వయించుకున్నాము. ఎన్నో గొప్ప విషయాలు, గొప్ప మర్మాలు దైవజనులు మనకు చెప్పారు అని మనం చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ సంతోషపడేటువంటి ప్రతి విషయానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ రాత్రి మీరు సంతోషపెట్టే విషయాన్ని నేను మీకు చెప్పట్లేదు. ఒకవేళ మిమ్మల్ని బాధించినా స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడిన ఒకే ఒక అంశాన్ని చెప్తున్నాను. వీటిలో ఏది మీ లోపల ఉన్నా దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకొననేరరు. ఇది నేను మామూలుగా చెప్పట్లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నానని ప్రభువే చెప్తున్నాడు ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏది ఉందో మన లోపల, ఏది లేదో మన లోపల, దానిని ఒకసారి ప్రశ్నించుకునేటువంటి అవకాశం మన దగ్గరే ఉంది. ఈ రాత్రి ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. హోలీ వీక్లో ఉన్నాం. ఇందులో 3 రోజులు గడిచిపోయినాయి. ఈ 3వ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరమునకు చేర్చబడాలంటే సద్దుకైలతో పాటు మనతో కూడా మాట్లాడుతుంది ఇవాళ వాక్యము. ఏంటి అని అంటే, చేర్చబడిన ఆ దినము వచ్చినప్పుడు వీటిలో ఏది ప్రభు దృష్టికి కనబడకూడదు. వీటిలో ఏది కూడా ప్రభు దృష్టికి కనబడకూడదు. మరి ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఇప్పుడు మనం చూద్దామా ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుదామా? చూడండి, ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. అలా ఉండకూడదు అని గలతీ పత్రికలో చెప్పాడు. ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. చాలు, దేవుని పోలి ఏం చేయాలట? నేను ఇందాక ఏం చెప్పాను? పరమునకు చేర్చబడాలంటే ఈ భూమి మీద బ్రతుకున్న మనకి కావాల్సింది 1 పశ్చాత్తాపము, 2 మారు మనస్సు, 3 బాప్తిస్మము కావాలన్నాను కదా. దెన్ ఈ 3 తర్వాత ఇంక అయిపోయిందా అంటే లేదు. ఏమని చెప్పాను? చనిపోయేంత వరకు, అంటే మన బ్రతుకు ఇక ముగించేంత వరకు క్రీస్తును ముందు పెట్టుకొని ఆయన చెప్పిన అనేక విషయాలను మనము అన్వయించుకుంటూ ఆయన చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అదే మాటని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తున్నారు. ఏమని? 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. నన్ను కాదు, ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవడం అంటే ఆయన లాంటి ఒక అంగి వేసుకోవడం, ఆయనలాగా ఏదో ఫోటోలో చూపిస్తారు కదా ఒక మాదిరి గడ్డం పెంచుకోవడం, ఆయన లాంటి వస్త్రాధారణ, ఆయన లాంటి మేకప్లు ఇలా వేసుకోవడం. ఇప్పుడు మనము పోయిన ఆదివారం పామ్ సండే రోజున కొన్ని చర్చెస్ చూస్తాం మనం. అంటే యేసుక్రీస్తు ప్రభు రియల్గా గాడిద మీద ఊరేగించబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక గాడిద బొమ్మని తయారు చేస్తాం. యేసుక్రీస్తు ప్రభులా ఉండేందుకు ఒక వ్యక్తిని కూడా తయారు చేసి అలా పెడతాం. దేవుని పోలి నడుచుకోవడం అంటే అలా ఉండడం అని అర్థం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా ఉన్నారు అని చెప్పడానికి, ప్రజలందరికీ కనువిప్పుగా కలిగించడానికి మనం ఆ ప్రయత్నం చేసాం. అంతే తప్ప అందరూ అలా ఉండమని కాదు దాని అర్థం. క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్స్, అంటే ప్రభు యొక్క అంతర్గతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలి మనం నడుచుకోవాలి. బయట ఉన్నటువంటి విషయాలను పోలి కాదు మనం నడుచుకోవాల్సింది. ఇంకా ఏమంటున్నాడు ఆయన? 5వ అధ్యాయము 2వ వచనములో,
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి, అంటే పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రీస్తు శిలువ యాగంలో ఎన్నున్నాయో తెలుసా? క్రీస్తు శిలువ యాగంలో ఎన్నున్నాయో తెలుసా? ప్రేమ, సంతోషము, కరుణ, వాత్సల్యం, ఇలాంటి విషయాలను ఒకరోజు కూర్చొని ఒక బుక్కు ఒక పెన్ను పట్టుకొని కూర్చుంటే అసలు క్రీస్తు ప్రాణత్యాగంలో ఎన్ని అంశాలు దాగున్నాయో రాస్తే ఆ రోజు రాయడానికి మీ దగ్గర పెన్ను సరిపోదు, రాయబడ్డానికి ఆ పుస్తకము కూడా సరిపోదు. కానీ పౌలు తేల్చి చెప్తున్నాడు ఒక విషయం, క్రీస్తులాగా మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలా ఉండాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. నడుచుకునేటువంటి మీరు ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనంలో చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనంటే, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. పరిశుద్ధులకు తగిన విషయాలు ఇక్కడ రాయించి పెట్టాడు దేవుడు. ఎలా ఉండకూడదో గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు, ఎలా ఉండాలో ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. క్రీస్తుని పోలి నడుచుకోలేదా మనం ఎవరు పరమునకు చేర్చబడము. క్రీస్తుని పోలి నడుచుకోలేదా మనం ఎవరము పునరుద్ధానము చెందలేము. ఎందుకు చెందలేమంటే, చెందినా నువ్వు ఆ సమూహంలో ఉండవు. దేవుడు చూడండి, ఎన్నో అంశాలు ఆయన బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో ఉపమానాలతో చెప్పాడు. ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన ఆ రోజు ఏం చేస్తాడంటే, గొల్లవాడు మేకలని గొర్రెలను వేరు చేయనట్లు ఆయన ఏం చేస్తానన్నాడు? వేరు చేస్తాను అన్నాడు. ఆ వేరు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నువ్వు సక్సెస్ అయిపోయావు అని అనుకున్నావా, అక్కడ వేరు చేసే గుంపులో మాత్రం నువ్వు దొరికిపోతావు. నా మాట అర్థమైందా? ఇక్కడ సక్సెస్ అయిపోదామని అనుకునే ఒకవేళ మనం పర్లేదులే ఏదోలాగా, చాలామందికి ఒక అపోహలు ఉంటాయి. ఏ అపోహలు అంటే, మనము చర్చిలో ఒక రకమైన ఇదిలో ఉంటాం కదా, మనం ప్రభు యొక్క పరిచర్యలో ఇలా ఉంటాం కదా, మనకి పరలోక రాజ్యం గ్యారంటీ అనుకుంటాం. పరలోక రాజ్యము గ్యారంటీ. జాగ్రత్త సుమా. ఒకవేళ అపోహలతో ఉన్నామేమో మనం ఈ రాత్రి, వాటిని మనము బహిర్గతం చేయాలి. ఏంటంటే అపోహలను బయటికి తీసుకొచ్చి అపోహల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉంటే దయచేసి తీసేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలి. అది ప్రభు చెప్తున్నాడు ఈ రాత్రి. ఓ సద్దుకైలారా, ఎవరు పెళ్లి చేయరు, పెళ్లికి ఇయ్యబడరు, అందరూ దేవదూతల వలె ఉంటారు, దేవుని కుమారులై ఉంటారు అని అంటే, దేవుని కుమారులై ఉన్నవారందరూ ఈ లిస్టులోకి వస్తారు. మరి దేవదూతల వలె ఉంటారంటే దేవదూతలు ఏం చేస్తే పరలోక రాజ్యంలో ఏం చేస్తాయి దేవదూతలు? చెప్పండి ఏం చేస్తాయి? అంటే దూతలు అనే కాన్సెప్ట్కి వస్తే మళ్ళీ మేము ఇప్పుడు ఏమంటారు, బైబిల్ క్లాసులు ఎత్తి చూపించాలి, ఏంజలాలజీ కోసం చెప్పాలి మీకు. దూతలకి కూడా కొన్ని పనులు ఉంటాయి. వర్తమానం చేరవేయ దూత ఉంటాడు, స్వస్థపరచు దూత ఉంటాడు, అలాగే యుద్ధములు చేయు దూత ఉంటాడు, అలాగే నిత్యము ప్రభువుని స్తుతించే దూతలు కూడా ఉంటాయి. ఏ కేటగిరీలో ఉంటామో మనకు తెలియదు, కానీ మొత్తానికి దూతలలా అయితే ఉంటాం. దూతలు ఏం చేస్తాయో అవే చేస్తాం మనం. అక్కడ ఏం చేస్తాయి దూతలు? నిత్యము గాన ప్రతిగానములతో రేయింపగళ్ళు ప్రభువును పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనకు స్తోత్రం చేస్తూనే ఉంటాయి. ఆ గుంపులో ఉండాలి మనం. హల్లెలూయా. సద్దుకైలాగా ప్రశ్నించి ఈయన ఎంతటి వాడిలే ఏం చెప్తాడులే అనే గుంపులో ఉండొద్దు దయచేసి. ఏ గుంపులో ఉండాలంటే, ఈ రాత్రి అయిపోయిందా మన జీవితం, లేదా రేపు అయిపోయిందా జీవితం, ఎల్లుండి వచ్చేస్తున్నాడా ప్రభు ఈ భూమి మీదకి, దేనికైనా మనం రెడీగా ఉండి ఆ పునరుద్ధాన దినమందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా ఇదిగో నీ కోసం జీవించిన నా జీవితం అని కాలరెగరేసుకొని చెప్పగలిగే స్థితిలోనికి రావాలి. తలదించుకునే పరిస్థితి ఎవ్వరి దగ్గరకు రాకూడదు. అలా రాకూడదంటే ఏం చేయకూడదో గలతీ పత్రికలో చెప్పిన అంశాలన్నిటినీ తీసేసుకుందాం. ఏం చేయమన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన విషయాలనేమో లోనికి తెచ్చుకుందాం. అలాగూ బ్రతికి పరలోక రాజ్యంలో మన పేరు స్థిరత్వముగా రాయించుకొని యుగ యుగాలు ఆయనతో పాటు సదాకాలము జీవిందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ వారంలో మరి 3వ దినం మనకి ఇవ్వబడిన అంశం పునరుద్ధానమందు ఆమె ఎవరికి భారీగా ఉంటుంది అని. దానికి యేసు ప్రభు వారు చక్కని జవాబు చెప్పారు. దానిని కాస్త లోతుకి నడిపించి వివరణాత్మకంగా మనకి చాలా స్పష్టంగా కొన్ని విషయాలను మరి షార్ట్ టైంలోనే, ఇది కూడా కాంప్లికేటెడ్ టాపిక్, ఇది మరి చాలా చక్కగా మనకు అర్థమయ్యే రీతిగా వివరించిన దైవజనులు శ్రీ పి చైతన్య గారికి ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మళ్ళీ మీకు దీని గురించి నేనేమి చెప్పనవసరం లేదు. బట్ ఎలా ఉండకూడదో దేవుని రాజ్యంలో ఉండడానికి, దేవదూతలుగా ఉండడానికి ఎలా ఉండాలో వెరీ బాగా సింప్లిఫై చేసి ఈ మాటలు చెప్పారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు తన దాసుడిని ఇంకా శక్తివంతంగా అనేక స్థలాల్లో వాడుకొనుగాక. రేపు